హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి రెసిపీ చేస్తున్నానండి. నేను పిక్కిదాల్ వంకాయ ఫ్రై. ఏముంది, ఆడ ముంగట పప్పు వంకాయ ఫ్రై కనిపిస్తుంది. అది పప్పు కాదండి, పిక్కిదాలు. పిక్కిదాలు అంటే మనకి సప్పడిపప్పు అండి. మనం తెలుగులో అయితే సప్పడిపప్పు అంటాము. ఇది సప్పడిపప్పు ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను నా ఫ్రెండ్స్లలో చూసిన మట్టుకైతే అసలు ఎవ్వరు చేయరండి సప్పడిపప్పు. ఎవ్వరు ఇంట్లో నేను చూడలేను ఇది చేసినట్టు, నాకు తెలియదు. ఇది ఎక్కడ ఫేమస్ అనేది నేను వీడియోలో మీకు చెప్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మనం పిక్కిదాల్ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. చలో అండి, స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే నేను వంకాయలు తీసుకున్నా. వంకాయలు మంచిగా కడిగి కట్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్, కొంచెం ఉప్పు వేసి కట్ చేసుకోవాలి వంకాయలు. అయితే లోపల పురుగులు ఉన్నాయా లేదా చూసి కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టుకుందాం. ఇక్కడైతే నేను కందిపప్పు మంచిగా కడిగి పక్కకు పెట్టుకున్నాను అండి. అందులో కొన్ని వాటరు, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి, పప్పు మెత్తగా ఉడికే వరకు. నేనైతే కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసినానండి. ఇప్పుడైతే వంకాయలు వేస్తున్నా. ఇలా మంచి నూనెలో వంకాయలను ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలమాకు వేద్దాం, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ గిట్టంగా ఏమి వేయం కదా, నూనెలనే ఉడికిపోవాలి వంకాయలు. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1.5 స్పూన్లు అయితే నేను కారం వేసిన. కొంచెం ధనియాల పొడి, అయిపోయిందండి. మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసేయడమే. ఇప్పుడు మన వంకాయ ఫ్రై పక్కకు పెట్టేసి మన పప్పు ఏమైందో చూద్దాం. ఇక్కడైతే పప్పు మంచిగా ఉడికిపోయిందండి. నేనైతే విజిల్ తీసేసిన. ఇప్పుడు మంచిగా రుబ్బుకోవాలి. ఇలా మంచిగా రుబ్బుకోవాలి. వాటర్ వేసుకొని మసలు పెట్టుకోవాలి పప్పుని. ఇక్కడ నేను ఈ పిక్కిదాలది చెప్తా అన్నా కదా ఎక్కడ చేస్తారో. ఇదైతే ధూల్పేటలో చాలా చేస్తారండి. ఇక్కడ సైడ్ అయితే ఎక్కువ చేసినట్టు నేనైతే చూడలేను. మేబీ చేస్తారేమో, మనకైతే తెలియదు. అక్కడ సైడ్ తెలుసు. ఎందుకు నాకు తెలుసు అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం అక్కడనే కదా, అందుకని నేను నా భాష కూడా కొంచెం హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది. అక్కడ సైడ్ అయితే ఏమనంటే పిక్కిదాలు, టమాటీకి సబ్జీ అట్లా అని చేస్తుంటారు ధూల్పేట సైడు. అలా అని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపించిన, అంతే. ఇందులో ఏం పెద్ద వంట అయితే ఏం కాదు ఇది. ఇప్పుడైతే నేను కొంచెం దొడ్డుప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మసలు పెట్టుకుంటున్నాను అండి పిక్కిదాలు. ఇలా మంచిగా మసలు పెట్టుకోవాలి. ఇదైతే అక్కడ సైడ్ చాలా ఫేమస్. మరి ఫేమస్ కాదో మనకైతే తెలియదు, కానీ నేను ఉన్న కాడ అయితే చాలామంది చేసారు. అయిపోయిందండి. ఇది మసలింది కదా, మనమైతే పోసు వేసుకోవాలి. అక్కడ సైడ్ పోసు కూడా ఎలా వేస్తారంటే, మనకు గంట ఉంటుంది కదా పప్పు కలిపే గంటే, ఆ గంటే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసేసి అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు అన్నీ వేసి డైరెక్ట్ పప్పులు వేసేస్తారు. అలా వేసారు పోసు. మనమైతే ఇప్పుడు నేను కడాయి పెట్టి పోసేస్తున్నానండి చిన్నది.
ఇలా ఎల్లిపాయలు దంచుకొని వేసేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కలమాకు వేసుకొని పోపు అయితే రెడీ చేసేసుకొని అందులో పప్పులు వేసేసుకోవాలి. ఏదో మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఇలా చేస్తారు అక్కడ సైడ్ అని, అంతేనండి పెట్టింది వీడియో. ఇది పెద్ద మసాలాలు గిసాలాలు వేసి వంట రెసిపీ అయితే పెద్దది కాదండి, ఏదో మీకు కూడా చూపిద్దామని అంతే. అది నేనైతే మస్తు తింటా, నాకు మస్తు ఇష్టము పికిదాలు. దాని బట్టి టమాటా చట్నీ అయితే ఇంకా హైలైట్. టమాటా కూర మంచిగా కారం వండుకోవాలి, మస్తు ఉంటుంది. ఇక్కడైతే నేను వంకాయలు ఉన్నాయి కదా అని ఇక అది వంకాయ ఫ్రై చేసింది అయితే పెట్టేసిన. ఇక్కడైతే వంకాయ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నా. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన రెసిపీ. మీకు నచ్చితే ట్రై చేయండి పక్కా. ఏంది నీ పిక్కిదాలు లొల్లి అనుకోకుండా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిక్కిదాలు ఏం లేదండి, మనం సప్పడిపప్పు చేసాం, వాళ్ళు ఇది పిక్కిదాలు అంటారు అంతే. మనం తెలుగులో సప్పడిపప్పు, అక్కడ సైడ్ అలా అంటారు. అదే మాట నాకు అలవాటు అయింది కాబట్టి నీకు మరీ మీకు అది ఏదో ఊకే ఏంది ఇది లొల్లి అన్నట్టు అనిపిస్తుంది అంతే. ఇక్కడైతే నేను మనకి ఏం ఫ్రై లేకపోయినా ఇంత మామిడికాయ తొక్కేసుకొని అయినా తినేసేయచ్చు. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.